శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ సంపద సృష్టిలోనూ దూసుకువెళ్తోంది. బిలియనీర్ల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ఇటీవల విడుదలైన హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ లో ఇందుకు సంబంధించి ఆసక్తికర విషయాలు తెలిసాయి. మరి ఈ జాబితాలో యంగెస్ట్ బిలియనీర్ ఎవరు? మన హైదరాబాద్ సాధించిన ఘనత ఏంటి? మొదలైన విషయాలపై ఈరోజు బిగ్ స్టోరీ. భారత్లో గత ఏడాది కాలంలో 5 రోజులకు ఒక బిలియనీర్ పుట్టుకొచ్చాడట. ఈ ఏడాదిలో 75 మంది బిలియనీర్లు పెరగడంతో భారత్ బిలియనీర్ సంఖ్యలో ట్రిపుల్ సెంచరీ కొట్టింది. 2024 హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం భారత్లో గత ఏడాది 259 మంది బిలియనీర్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 334కు చేరింది. 11.6 లక్షల కోట్ల నికర సంపదతో గౌతమ్ అదానీ ఫ్యామిలీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 10.4 లక్షల కోట్ల సంపదతో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఉంది. ఇక మూడో స్థానంలో 3.14 లక్షల కోట్ల నికర సంపదతో హెచ్సిఎల్ ఫౌండర్ శివ నాడర్ ఫ్యామిలీ, నాలుగో స్థానంలో 2.89 లక్షల కోట్ల సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫౌండర్ సైరస్ పూనావాలా కుటుంబం 2.49 లక్షల కోట్లతో ఐదో స్థానంలో సన్ ఫార్మాసిటికల్ కంపెనీ దిలీప్ సాంఘ్వి నిలిచారు. ఈ హురూన్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా జెప్టో ఫౌండర్ కైవల్య వోహ్రా నిలిచారు. 21 ఏళ్ల వయసున్న ఇతని నికర సంపద 3,600 కోట్లు. ఆ తర్వాత స్థానంలో 22 ఏళ్ల జెప్టో కో ఫౌండర్ అదిత్ పలీచా నిలిచారు. ఇతని నికర సంపద 4,300 కోట్లుగా ఉంది. ఇక యంగెస్ట్ బిలియనీర్లుగా 33 ఏళ్ల వయసు గల హర్షిల్ మాథుర్, శశాంక్ మాథుర్లు నిలిచారు. రేజర్ పే వ్యవస్థాపకులైన వీరి నికర సంపద చెరో 8,700 కోట్లుగా ఉంది. భారత్ లోను యుఎస్ డాలర్ల విలువను పరిగణించి బిలియనీర్లను లెక్కిస్తారు కనుక ఓ బిలియనీర్ గా గుర్తింపు పొందాలంటే $1 బిలియన్ సంపద ఉండాలి. అంటే మన లెక్కలో 8,300 కోట్ల పైనే. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే అత్యధిక బిలియనీర్ల గల నగరాలలో ముంబై ఆసియాలోనే టాప్ గా నిలిచింది. 92 మంది బిలియనీర్లతో చైనా రాజధాని బీజింగ్ ను అధిగమించిన ఈ సిటీలో ఒక్క ఏడాదిలోనే 26 మంది బిలియనీర్లు యాడ్ అయ్యారట. దీంతో ముంబై ఆసియాలోనే బిలియనీర్ హబ్ గా నిలిచింది. ఇక సంపన్నుల జాబితాలో హైదరాబాద్ భారత్ కు ఐటీ క్యాపిటల్ గా పరిగణించే బెంగళూరును దాటడం మరో విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ లో బిలియనీర్ల సంఖ్య 18గా ఉండగా సంపన్నుల సంఖ్య 104కి పెరిగింది. దీంతో హైదరాబాద్ బెంగళూరును వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచింది. ఇక హైదరాబాద్ లోనే అత్యంత సంపన్నుడిగా దివీస్ ల్యాబొరేటరీస్ ఫౌండర్ మురళీ దివి నిలిచారు. ఈయన కుటుంబ సంపద 76,000 కోట్లుగా ఉంది. ఇక హైదరాబాద్ లోని కుబేరుల జాబితాలో తెలంగాణ మంత్రి కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి కూడా స్థానం దక్కడం విశేషం. 30 ఏళ్ల వయసులోనే ఆయన చోటు దక్కించుకున్నారు. ఈయన సంపద 1,300 కోట్లు ఉంటుందని అంచనా. హురూన్ రిచ్ లిస్ట్ ప్రకారం 1000 కోట్ల ఆస్తి ఉన్న సంపన్నుల సంఖ్య 1,539గా ఉంది. అయితే ఈ లిస్ట్ లో మరికొందరిని మిస్ చేశామని, నిజానికి ఈ లెక్క 5,000 మందికి పైనే ఉంటుందని హురూన్ ఇండియా రిపోర్ట్ పేర్కొనడం గమనార్హం. ఇక ఈ రిపోర్ట్ ప్రకారం సంపద సృష్టి కూడా కొన్ని నగరాలకే పరిమితం కాకుండా మిగతా ప్రాంతాలకు విస్తరిస్తోంది. దాదాపు 10 ఏళ్ల క్రితం తొలిసారిగా ఈ సంస్థ రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు సంపన్నుల లిస్ట్ లో 10 నగరాలకే చోటు దక్కింది. ఆ సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఇప్పుడు 97కు చేరింది. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతో పాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.